ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్ల ద్వారా అమాయకులను దోచుకుంటున్న ముఠాల ఆట కట్టించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు చేపట్టింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో తప్పుడు సమాచారంతో ప్రజలను ఆకర్షిస్తున్న 427 ప్రొఫైల్స్ ను గుర్తించామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆశ చూపి బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్ సైట్ల లింకులను బ్లాక్ చేశామంటున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. హైదరాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్తో పాటు గేమింగ్ యాక్ట్కి సంబంధించి కూడా ప్రచారం చేస్తూ చాలామంది సామాజిక మాధ్యమంలో కూడా వైరల్ చేయడంతో బాధితుల నుంచి కోట్ల రూపాయల వరకు కూడా కొల్లగొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇట్లాంటి వాటిపైన కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు ఉన్నారు. అన్నది మనం తెలుసుకుందాం. సార్, ఇప్పటికే ప్రత్యేకంగా నిఘా పెట్టడం, తర్వాత గేమింగ్ యాక్టింగ్ కానీ, తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి కూడా ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేయడం జరిగింది, ఏ దాని మీద కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలి? సో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ గారి ఆదేశాల మేరకు సైబర్ పెట్రోల్ అనేది ఒకటి స్టార్ట్ చేశాము సైబర్ వింగ్లో. సో ఇది ఒక స్మాల్ టీమ్ ఉంటుంది. వీళ్ళు సోషల్ మీడియాని స్క్రాల్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో వీళ్ళ మెయిన్ టాస్క్ ఏంటి అంటే సోషల్ మీడియా వేదికగా ఎస్పెషల్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ప్లాట్ఫామ్స్ మీద ఎటువంటి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, అవి ఎటువంటి కంటెంట్ ఉంది, దాంట్లో ఏమన్నా ఫ్రాడ్యులెంట్ ఉండటం, లేకపోతే ఇల్లీగాలిటీ, తర్వాత లూరింగ్, పబ్లిక్ని ఏమన్నా లూర్ చేసి డబ్బులు ఫ్రాడ్ చేసే విధంగా ఏమైనా ఉన్నాయా అటువంటి ఐడెంటిఫై చేసి వాటిని టేక్ డౌన్ చేయించడము ఈ సైబర్ పెట్రోలింగ్ పని. సో ఇప్పటివరకు ఈ సైబర్ పెట్రోల్ అనేది ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది. సో ఈ 3 నెలల్లో దాదాపు 427 మెటా ప్రొఫైల్స్ని ఐడెంటిఫై చేసాము. వీటి నుండి 900 వరకు పెయిడ్ ప్రమోషన్స్, అంటే ఈ బెట్టింగ్ సంబంధించి కావచ్చు, గేమింగ్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ట్రేడింగ్ సంబంధించి వీటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ని మేము టేక్ డౌన్ చేయించడం జరిగింది. అలాగే ఈ 427 ప్రొఫైల్స్కి కూడా యూజర్ డీటెయిల్స్ని కూడా అడిగాము. అవి వచ్చిన తర్వాత అనలైజ్ చేసి ఎవరు చేస్తున్నారు ఏంటి, బిహైండ్ దట్ ఎవరున్నారు ఏంటి అనేది విల్ వెరిఫై అండ్ విల్ టేక్ నెసరీ యాక్షన్. అయితే ఈ లాస్ట్ మంత్లో ఈ పెట్రోల్లో భాగంగా దాదాపు ఒక 184 ప్రొఫైల్స్ని ఐడెంటిఫై చేసాము. 801 ప్రమోషన్స్ని టేక్ డౌన్ చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఫ్రాడ్యులెంట్ ఉన్నాయి, పబ్లిక్ని మిస్లీడ్ చేసే విధంగా ఉన్నాయి. సో వీటి మీద ఇటువంటి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా కూడా ఈ ప్రొఫైల్స్ ఎవరున్నారు బ్యాక్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి నెసరీ లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. అయితే ఇప్పటివరకు మనం ఐడెంటిఫై చేసిన వాటిల్లో ఒక 6 ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది ప్రొఫైల్స్ మీద. సో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఫైండింగ్స్ని బట్టి విల్ ప్రొసీడ్ అకార్డింగ్. మీద ఎప్పుడైతే 6 కేసులు నమోదు చేయడం కదా, వాళ్ళని ఇప్పటికే గుర్తించిన అంటున్నారు. వారికి ఏమైనా నోటీసులు జారీ చేసి వాళ్ళ నుంచి వివరణ కోరిన అవకాశం ఉంది? ఆ ప్రొఫైల్స్ని బ్యాక్ ఎవరున్నారు అంటే యూజర్ ఎవరనేది ఇంకా టు బి ఐడెంటిఫైడ్. ఐడెంటిఫై అయితే డెఫినెట్లీ విల్ బ్రింగ్ దెమ్ ఫర్ క్వశ్చనింగ్. బాధితులకు సంబంధించి ఇప్పటివరకు ఎవరన్నా మోసపోయినట్లు మనకు తెలిసిందా? ఎంతవరకు మోసపోయినట్లయితే ఎంతవరకు అమౌంట్ మోసపోయినట్లు గుర్తించారు? బాధితులు ఎవరు మన దగ్గరకు రాలేదు. మన మీద ప్రొయాక్టివ్ యాక్టివిటీ లాగా మనం చేస్తున్నాం సైబర్ పెట్రోల్ అనేది. సో మనమే ఐడెంటిఫై చేసి ఎటువంటి ఫ్రాడ్యులెంట్ కంటెంట్ ఏమైనా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందా అవి మేము ఐడెంటిఫై చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఇలా వీళ్ళు ఉన్నారా లేదా కేవలం మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమన్నా ఉన్నట్లు మీ ప్రాథమిక ఇప్పుడు ఉన్న గుర్తించిన వాటిలో దర్యాప్తు లేదు? మనము చూస్తుంది తెలుగు, హిందీ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. పాసిబుల్ హిందీ లాంగ్వేజెస్ వీఆర్ సస్పెక్టింగ్ ఫ్రమ్ నార్త్ ఇండియన్ స్టేట్స్. సో ఈ యూజర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత విల్ ఫైండ్ అవుట్ ఎక్కడ ఉండి వస్తున్నాయి ఏంటి అనేది. సామాజిక మాధ్యమంలో ఇలాంటి ప్రచారం జరుగుతూ ఉంటుంది, కానీ ప్రజలకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు ఎలాంటి సూచనలు చేసే అవకాశం? పబ్లిక్కి మెయిన్లో మేము చేసేది ఏంటంటే సోషల్ మీడియా వేదికగా ఎటువంటి గేమింగ్ ఆర్ బెట్టింగ్ ప్రమోషన్ చేయడం నేరము, అలాగే ఆడటము నేరమే, దాన్ని ప్రమోట్ చేయడం కూడా నేరమే. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండండి. అలాగే ఆన్లైన్ బెట్టింగ్ అనేది కూడా చట్టరీత్యా వ్యతిరేకము. సో ఎవరైతే డబ్బులకి బెట్టింగ్ అండ్ గేమింగ్ ఆడుతున్నారో వాళ్ళందరూ వీటికి దూరంగా ఉండాలి. ఇది ఐపీఎల్ సీజన్ కాబట్టి చాలా మందికి క్యూరియాసిటీ ఉంటుంది. తర్వాత డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. గేమ్ని మీరు వర్చువల్గా ఎంజాయ్ చేయండి, లేదా ఫిజికల్గా గ్రౌండ్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. కానీ ఇది బెట్టింగ్ జోలికి వెళ్ళి అనవసరంగా లీగల్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దని చెప్పి ప్రజలకు కోరుతున్నాం. ఇది ప్రస్తుతం ఆన్లైన్ బెట్టింగ్ కానీ గేమింగ్ యాక్టర్ పైన కూడా ప్రచారం చేస్తున్న వారిపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి వాళ్ళు ఎవరైతే ప్రచారం చేసి బాధితులను ఇట్లా మోసం చేసినట్లయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉందని చెప్పి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.